నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పదహారవ రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కాకినాడ ఆర్డీఓ ఆఫీసును ముట్టడించిన ఉద్యోగులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు వాస్తవాలు గ్రహించి ఆరోపణలు చేస్తే హుందాగా ఉంటుంది. ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే పిచ్చివాడిగా జమ కట్టాల్సి వస్తుందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ. కాకినాడ రామారావుపేటలో నూతనంగా నిర్మించిన ముత్తా గోపాలకృష్ణ వారధిపై వాహనాల రాకపోకలను ప్రారంభించిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ వివరాల్లోకి వెళ్తే, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 16వ రోజుకు చేరుకున్న సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు కాకినాడ ఆర్డీఓ ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులకు ముట్టడి చేస్తున్న ఉద్యోగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను భయపెట్టేలా పోలీసులు వ్యవహరించడాన్ని మానుకోవాలని వారు హితో పలికారు. ఈ ముట్టడిలో పాల్గొన్న ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ, చట్టబద్ధంగా నెల రోజులకు ముందే ప్రభుత్వానికి సమగ్ర శిక్ష అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె చేస్తున్నామని, నెల రోజుల సమయంలో రాష్ట్ర అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతోనే ఉద్యోగులు డిమాండ్లపై కనీసం స్పందించకపోవడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం 9 రకాల విభాగాల 25,000 మంది ఉద్యోగులు 16 రోజుల నుంచి సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు. పార్వతీపురం మరియు కాకినాడ జిల్లాల్లో చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఈ తాటాకు చప్పులను ఉద్యోగులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇటీవల జరిగిన చర్చల సారాంశాన్ని ఉద్యోగులకు వివరించారు. అనంతరం ఏవోకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జేఏసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం చంటిబాబు, సత్య నాగమణి, జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి సాయి కిరణ్, ఏ లోవరాజు, పివివి మహాలక్ష్మి, ఎం రాధాకృష్ణ, సహాయ కార్యదర్శులు కె చంద్రశేఖర్, జి నారాయణ, ఎంబి సాల్మన్, జిల్లా కోశాధికారి పి రాజు, కె శ్రీనివాస్, ఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలోని సమగ్ర శిక్ష అభియాన్లో దాదాపు 18 కేడర్లు 25,000 మందిగా పనిచేస్తూ ఉన్నారు. గత 15 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయనందుకే ఈ సమ్మెలో ఉద్యోగులు ఉన్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఎస్ఐ అధికారులు మాత్రమే. నెల ముందరే సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె నిర్వహిస్తున్న నెలల పాటు అధికారులు ఎటువంటి చర్చలు జరపలేదు. ఇవాళ బెదిరించి ఉద్యోగులు సమ్మెలో లేకుండా చేయడానికి ఎస్పీడీ అట్లాగే మధుసూదన్ అనే అధికారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. కనీసం అంతర్జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అనే ఇంగితం కూడా లేకుండా మహిళా ప్రిన్సిపాల్స్ని అలాగే మహిళా టీచర్లని బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు నంద్యాల, పార్వతీపురం ఇతర జిల్లాల్లో. ఇది సరైంది కాదు. దీనికి మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీలో మినిమం టైం స్కేల్ అమలు చేస్తూ 4 జీవోలు ఇచ్చినా కానీ జీవోల్ని అధికారులు అమలు చేయలేదు. దానివల్ల ఇవాళ సమ్మె జరుగుతోంది. ఇవాళ ఎస్ఎస్ఏలో ఉన్న అన్ని క్యాడర్ల అన్ని విభాగాల ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, హ్యూమన్ రిసోర్స్ పాలసీ ఇవ్వాలని, మినిమం టైం స్కేల్స్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా పోరాటం కొనసాగుతుంది. అలాగే మహిళలకి చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వట్లేదు, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేవు, కారుణ్య నియామకాలు లేవు. అలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళని కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళని అవుట్సోర్సింగ్లో మార్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఉద్యోగ సంఘంతో చర్చించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలనే అమలు చేయమని చెప్పి సమగ్ర శిక్షా ఉద్యోగులుగా కోరుతూ ఉన్నాం. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని పురస్కరించుకుని జగ్గంపేట మండలం వెంగాయమ్మపురంలో రాములోరి అక్షింతల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.
వెంగాయమ్మపురం గ్రామంలోని ప్రతి వీధి ఊరేగింపుగా తిరిగి రాములవారి అక్షింతలు ప్రతి ఇంటికి సందర్శించి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలను వితరణ చేశారు. రామనామ సంకీర్తనలు, విన్యాసాలతో, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ఎంతో వైభవంగా ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఈ నెల 22వ తారీఖున అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా గ్రామంలో అక్షింతలు ఏమైతే ఉన్నాయో అయోధ్య రామ మందిరం నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ అక్షింతలన్నీ కూడా ప్రతి ఇంటింటికి, గ్రామంలో ఉన్న ప్రతి ఇంటింటికి కూడా పురవీధులలో శ్రీ రామనామ సంకీర్తన చేసుకుంటూ అన్ని ఇంటికి, అందరికి కూడా పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఆనందంగా పాల్గొని ప్రతి ఇంటికి అందజేయడం జరిగింది. జై శ్రీరామ్. వైఎస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. కోఆప్షన్ సభ్యులు గండేపల్లి రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వం కన్నా అత్యధిక శాతం పెన్షన్ ఇచ్చింది తమ వైసీపీ ప్రభుత్వమని అన్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని ఆలోచించి మరొకసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. 25 సంవత్సరాల రాజకీయంలో ఉన్నానని 2 సార్లు పిఠాపురం నియోజకవర్గం నుండి ప్రజలు ఆశీర్వదించారని అన్నారు. అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పూర్తిగా అందేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ పశ్చిమల జ్యోతి, కౌన్సిలర్లు తలసట్టి వెంకటేశ్వరరావు, సోమరతు లలిత, పెద్దపటి రాజేష్, పెద్దపటి నాగేశ్వరరావు, పాదగయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ రావు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొత్తపల్లి బుజ్జి, బోనుదేవ, వజ్రపు వీరేష్, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అటువంటి దుర్ఘటనలు జరగకుండా పూర్తి పారదర్శకతతో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 60 సంవత్సరాలకు తగ్గించడం, అదేవిధంగా పూర్తిగా అర్హులైతే వాళ్ళు ఎవరి చుట్టూ తిరగక్కర్లా. గతంలో జన్మభూమి కమిటీల వారిని కలుసుకుంటే అనర్హులకు కూడా పెన్షన్ రాయిస్తూ వాళ్ళు బేరం పెట్టుకునేవారు. ఓ 2 నెలల పెన్షన్ మాకు ఇస్తారా, 3 నెలల పెన్షన్ మాకు ఇస్తారా అని చెప్పి అనేక సంఘటనలు మేము ప్రత్యక్ష సాక్షులు. అప్పుడు కూడా కౌన్సిల్లోనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఇప్పటి వరకు సోదరులందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. గతంలో అయితే ఎవరికి తెలిసేది కాదు, ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మాకన్నా మీకే బాగా తెలుస్తుంది. మీరు ఆలోచించాల్సింది, ఎందుకంటే ఇప్పుడు ముందులో మన బిడ్డ చదువుకున్నాడు అనుకోండి, మీ అబ్బాయి చదువుకున్నాడు, మా అబ్బాయి మంచి మార్కులు వచ్చాయండి, బాగా చదివాడు, మంచివాడు, వాడికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించండి అని అడుగుతాడు. లేకపోతే ఇంకొకటి మా తమ్ముడు మంచివాడు, మాకు ఇది అని చెప్తాడు. అట్లాగే మంచి పని చేసినప్పుడు, మంచిగా ఉన్నప్పుడు అతన్ని ప్రోత్సహించమని, ఆశీర్వదించమని అడుగుతారు. మేమందరూ కూడా జగన్ గారి టీము కాబట్టి ఆయన ఆశీర్వదించమని మేము అడుగుతాం. ఇది మా బాధ్యత. బట్ ఈయన వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఆలోచించుకోవాలి. మీరందరూ చేయాల్సింది ఏంటంటే, ఇందులో చాలా మందికి పెద్దలు ఉన్నారు, రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు.
ముఖ్యమంత్రుల యొక్క పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి, ఎందుకంటే మేము కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండే అదృష్టం మాకు వచ్చింది, ప్రజలందరితో కలిసే అదృష్టం. ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏ పని అయినా సరే చేస్తూ ఒక అన్నలా తమ్ముడిగా పిల్లలకి తండ్రిగా ఈ రోజున నా వలన ఏ ఒక్కరికి కూడా ఈ నియోజకవర్గం మొత్తం మీద నా ద్వారా ఏ ఒక్కరికి కూడా అపకారం జరిగింది అనేది లేకుండా చేసినటువంటి 25 సంవత్సరాల నా ప్రయాణంలో మీ అందరూ కూడా మంచి జరగాలనే సంకల్పంతో ఎప్పుడూ కూడా ఆశించినటువంటి వ్యక్తిగా ఎన్నో మంచి కార్యక్రమాలు నేను ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ చేయడం, అందులో భాగంగా ఈరోజు ఎన్నో పథకాలు మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా మీ అందరికీ కూడా నేను ఇవ్వడం జరిగింది, ఎక్కడ తారతమ్యం లేకుండా. ఈ రోజున మరలా మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండగా ఇక్కడ జగ్గశేఖర్లో 93 ఎకరాలు ఉంటే ఇళ్ల పట్టాలు ఇవ్వడం, అలాగే అగ్రహారంలో ఇవ్వడం కూడా జరిగింది. ఈ గత ఒక 3-4 నెలలుగా కూడా నేను ప్రభుత్వం ద్వారా అన్ని రకాల ప్రయత్నాలు చేసినా అది ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఏదైతే మీ అపోహ తొలగించాలనే సంకల్పంతో ఇంక ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఈ తక్కువ పరిధిలో ల్యాండ్ లెవెల్ చేసి రోడ్లు వేయించి ఇవ్వాలన్నా టెండర్లు వేయాలన్నా ఇప్పుడు సాధ్యం కాని పరిస్థితుల్లో మీ అందరికీ కూడా నేను ఒక భరోసా మట్టుకి ఇస్తా ఉన్నా. మీ స్థలం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా. మీ అందరికీ కూడా ఒక వారం 10 రోజుల్లోనే మీ స్థలం మీ అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తా. కానీ ఒక మంచి చెయ్యాలనే సంకల్పంతో ఇప్పటి వరకు కూడా అది ల్యాండ్ లెవెల్ చేసి మిగతా 13,500కి ఎలాగిచ్చామో అలాగే ఇవ్వాలని ఆలోచన చేసినా ఇంకా అవ్వని కారణంగా ఈ రోజున మీకు ఏదంటే పంట పొలాలు అయినా కూడా మీకు రాళ్ళు వేయించి మీకు త్వరలో వారం 10 రోజుల్లోనే మీకు ఆ పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు చేయడానికి అన్ని కూడా ఆలోచన చేయడం జరిగింది. కమిషనర్ గారి ద్వారా స్టోన్స్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది. అది త్వరలో హ్యాండ్ ఓవర్ చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తాము. అలాగా ఈ ప్రభుత్వం ద్వారా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో ఉండే గొప్ప విషయం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేయాలనే సంకల్పంతో ఈ రోజు వరకు చేసినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా నాకు ఓటేసారా లేదనేది కూడా చూడకుండా చేయలేని విధానం 100% ఇది వాస్తవం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా గుర్తుంచుకుని ఏదైతే మంచి జరిగింది అని మీకు అనిపించినప్పుడు ఆ మంచిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు నిజం తెలుసుకుని వాస్తవాలు గ్రహించి ఆరోపణలు చేస్తే హుందాగా ఉంటుందని, అలా కాకుండా ఇష్టారీతిలో ఆరోపణలు చేస్తే పిచ్చివాడిగా జమ కట్టాల్సి వస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటన విజయవంతం కావడంతో కొండబాబుకు కళ్ళు బైర్లు కమ్మాయని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 ఉన్న పెన్షన్లను 3,000 వరకు పెంచుకుంటూ వెళ్తామని ఇచ్చిన మాట మేరకు 3,000 రూపాయలకు పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. కాకినాడ అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తూ కోర్టులకి ఎక్కి పనులు నిలుపుదల చేయడం తప్ప ప్రజా సంక్షేమం పట్ల
వనమాడికి చిత్తశుద్ధి లేదని అన్నారు. కాకినాడకు రింగ్ రోడ్ అవసరం లేదని, త్వరలోనే కాకినాడ ఉప్పుటేరుపై 3వ బ్రిడ్జ్ నిర్మాణం తథ్యమని, అయితే అది కొండబాబు సూచించిన అలైన్మెంట్ కాదన్నారు. ఏటిమొగ శివారు నుండి చొల్లంగి ప్రాంతాన్ని కలిపే విధంగా 3వ బ్రిడ్జ్ నిర్మాణం ఉంటుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొండబాబు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలియజేయాలని తూతూ మంత్రంగా శంకుస్థాపనలు చేయడం తప్ప కాకినాడకు కొండబాబు ద్వారా వేరే అభివృద్ధి రాలేదన్నారు. రానున్న ఎన్నికల్లో తాను తిరిగి ఎమ్మెల్యే కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు వచ్చారు, జగన్ గారిని ఆశీర్వదించారు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో అందరూ కూడా వచ్చి ఆశీర్వదించడం జరిగింది. దీనికి నిన్న ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు అంటే మరి ప్రోటోకాల్ ఉంటుంది. ఒక పెద్ద నాయకుడు వచ్చినప్పుడు యువతలో ఒక పార్టీ వాళ్ళు విమర్శించాలో ఒక ప్రోటోకాల్, అందులో తెలుగుదేశం వాళ్ళు చాలా ఎక్కువ. ఆ ప్రోటోకాల్ని కొండబాబు పాటిస్తూ నిన్న లేనిపోని విమర్శలు చేయడం జరిగింది. కొండబాబుకి నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, చదువు లేనివాడితోన్నా మాట్లాడచ్చు, బాగా చదువుకున్నవాడితోన్నా మాట్లాడచ్చు. మధ్యస్థంగా ఉండిపోవడం మాట్లాడటం చాలా కష్టమైన పైన, ఎర్రుడితో సమానం, అది పిచ్చోడితో సమానం. మధ్యస్థంగా చదువు లేని వాడితో మాట్లాడితే ఒక పిచ్చోడితో మాట్లాడినట్టు ఉంటుంది. మేము చాలా క్లియర్గా చెప్పాం, పెన్షన్ 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకి ఎలక్షన్ అంటే పెంచాలి. జగన్మోహన్ రెడ్డి 18,000 రూపాయలు బాకీ ఉన్నాడు, ఆ ఫస్ట్ దాని సంగతి ఏంటి అంటున్నాడు. అరే పిచ్చోడా, 2014 మేనిఫెస్టో మాయం చేసిన పార్టీరా బాబు మీది. ఎన్ని హామీలు ఇచ్చావో అన్ని హామీలు కూడా ప్రజలు చెప్పుకునే పరిస్థితులు నువ్వు ఉన్నావు. మా మేనిఫెస్టోని ప్రతి చోట పెట్టుకుని ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పెట్టి మేము ఇది పెట్టి చెప్పాం, ఇది చేసాం కాబట్టి ఈరోజు ధైర్యంగా ప్రజలకు వెళ్తున్నాం. మేము పెన్షన్ సంబంధించి మా మేనిఫెస్టో అండి ఇది. పెన్షన్ సంబంధించి ప్రస్తుతం ఉన్న పెన్షన్ అర్హత 65 సంవత్సరాలు. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 60 సంవత్సరాలు ఉండేది. పిచ్చోడికి తెలియదు. ఇంకానే ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ 65 సంవత్సరాల వయసు ఉన్నవాడికి జగన్మోహన్ రెడ్డి నేను మా ప్రభుత్వం వస్తే 60 తగ్గిస్తాం అని 60 తగ్గించాం. అదేవిధంగా అవ్వతాతల పెన్షన్ను 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. పెంచేస్తాం వెంటనే అనలేదురా బాబు, పెంచుకుంటూ పోతాం అన్నందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెంచుకుంటూ వెళతాం అన్నదానికి ప్రతిరూపంగానే 2,250 రూపాయల మీద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొట్టమొదటి సంతకం పెట్టాడు. 2014లో చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సంతకాలు పెట్టాడు. గుర్తు తెచ్చుకో, ఏది అమలు అవ్వలేదు. అన్నింటి దారులు ఎన్టీఆర్, సుజల స్రవంతి ఏం అమలైంది? నిన్న ప్రజలందరినీ ప్రశ్నించాను నేను. చంద్రబాబు నాయుడు పేరు మీద ఒక్క పథకం ఉంటే చెప్పండి, సమయం ఇస్తానని కూడా చెప్పాను. ఎవరు చెప్పలేదు కాదు కదా, అందరూ చెయ్యెత్తి లేదు 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 అన్నారు. ఇప్పటికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు పేరు మీద ఇట్లా పలానా పథకం ఉంది అని చెప్తే ఆ పథకాన్ని మిగతా పార్టీ వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తూ ఉంటే నాకు చెప్పు. ఎన్టీ రామారావు కిలో బియ్యం పేర్లు మార్చినా, ప్రభుత్వాలు మార్చినా, ముఖ్యమంత్రులు మార్చినా పథకం మారలే. రేషన్ బియ్యం అనేది ఎన్టీ రామారావు ఖచ్చితంగా చెప్తే తీరవలసిందే. ఆరోగ్యశ్రీ పథకాల పేర్లు మారినా అన్ని మారినా ఆరోగ్యశ్రీ ఎవడు తీడు, అది పథకం అంటే. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఎవడో తీడు, అమ్మఒడు ఎవడో తీడు, చేయూత ఎవడో తీడు. మీ ఓడి పెట్టిన పథకం ఏంటి? అన్న క్యాంటీన్లు. ఇటువంటియా? అన్న క్యాంటీన్లు ఎవరికి ఉపయోగపడ్డాయి? ఎవరికి ఉపయోగపడి? అన్న క్యాంటీన్లు ఉపయోగపడే పథకం అంటే అన్ని ప్రాంతాలకు ఉండాలి పథకం అన్నది. ఒక 4-5 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి పథకం అంటావా? దాన్ని తెలుసుకో పిచ్చోడని చెప్పి ఈ సందర్భంగా కొండబాబుకి తెలియజేసుకుంటూ, సార్ ఇంకోటి మెడికల్ ఫీల్డ్ సంబంధించి 2019లో కొండబాబు కొండబాబు కూడా వినమనండి. 2019లో తెలియలే అతనికి కొన్ని లెక్కలు తెలియవు సార్. ఏదో లైవ్ వెళ్తుంటుంది. 2019లో అతనికి తెలియదు సార్, కొన్ని విషయాలు చెప్పాలి, మీకు తెలియదు, ప్రెస్ కూడా. 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి మెడికల్ ఫీల్డ్లో ఉన్న స్టాఫ్ ఓన్లీ 60%. ఈరోజు భారతదేశం మొత్తానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీరు తీసుకుంటే ఈరోజు కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్న రిక్రూట్మెంట్ ఉన్న స్టాఫ్ 60%, ఇంక్లూడింగ్ తెలంగాణ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈరోజు హాస్పిటల్ డాక్టర్స్ కానీ, స్పెషలిస్టులు కానీ, సూపర్ స్పెషాలిటీ కానీ, స్టాఫ్ కానీ
టెక్నికల్ అసిస్టెంట్స్ కానీ అన్నీ కలుపుకుని 99.8% రిక్రూట్మెంట్ అయిపోయినాయి. 2019 చంద్రబాబు నాయుడు ఆరోగ్యం చూసేసాను, ప్రజల ఆరోగ్యమే నా భాగ్యం అని ఇవ్వడు కదా. ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు లేరురా చంద్రబాబు, నీ హయాంలో ప్రభుత్వ హాస్పిటల్ రిక్రూట్మెంట్ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదైతే కేతలాబ్ అని ఓపెన్ చేశామో, డిఎం కార్డియాలజిస్టులు 6 నెలల కింద రిక్రూట్ అయిపోయారు సార్. ఎక్విప్మెంట్ లేకపోయినా రిక్రూట్మెంట్ పూర్తి చేస్తాం. ఇప్పుడు ఎక్విప్మెంట్ వచ్చింది కాబట్టి డిఎం కార్డియాలజిస్టులు ఉన్నారు. రేపొద్దున స్టంట్లు వేసుకోవాలన్నా, యాంజియోగ్రామ్ చేసుకోవాలన్నా, స్టంట్లు వేసుకోవాలన్నా అన్నిటికీ పూర్తిగా కేతలాబ్ని ఈరోజు మనం ప్రభుత్వ తరపున ఇవ్వటం జరిగింది సార్. కనుక కొండబాబు నీ హయాంలో డాక్టర్స్ కెపాసిటీ ఓన్లీ 60% ఉండేది. ఈరోజు 99.8% డాక్టర్స్ అన్ని స్పెషలిస్టులకి కాకినాడే కాదు ఆంధ్ర రాష్ట్రం అన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది. ఇంకోటి చెప్తున్నాను, గతంలో పిహెచ్ సెంటర్ 4 ఉండి కాకినాడకి, పబ్లిక్ అర్బన్ హెల్త్ సెంటర్లు 4 ఉండి. ఈరోజు కొండబాబుకి తెలియని పరిస్థితి ఏంటంటే డెవలప్మెంట్ అనే మహానుభావుడు. నేను వచ్చిన తర్వాత 8 పిహెచ్ సెంటర్లు కట్టినారు బాబు, ఓన్లీ ఒక్క మన నియోజకవర్గంలోనే 4 వార్డులకు ఒక పిహెచ్ సెంటర్. అంటే మన దగ్గర 7, కన్నబాబు దగ్గర 1, 4 డివిజన్లకి లెక్క పెట్టుకో. యావరేజ్న మన 48 వార్డులు ఉన్నాయి, 2 వార్డులు కోర్టులు ఉన్నాయి. పోనీ 50 తీసుకుందాం. 50 డివిజన్లకి 12 పిహెచ్ సెంటర్లు కట్టాం ఉన్నాయి ఇప్పుడు ఈరోజు. అంటే యావరేజ్ ఎంత అయింది కొండబాబు? 4 డివిజన్లకు ఒక పిహెచ్ సెంటర్ ఉంది ఇక్కడ. ప్రజలు కిలోమీటర్లు వెళ్ళనవసరం లేదు, కిలోమీటర్లు జనరల్ హాస్పిటల్ వెళ్ళనవసరం లేదు. చిన్న వైద్యాలకి పిహెచ్ సెంటర్లోనే వైద్యులు పెట్టాం, అక్కడే స్టాఫ్ నర్సులు పెట్టాం, ప్రెగ్నెంట్ లేడీలు కూడా అక్కడే డెలివరీ చేసుకునేలా పెట్టాం. అన్నీ కూడా అక్కడ ఏర్పాట్లు చేసాం. ఒకసారి ఇల్లు చూడు, నీ దగ్గర ఉన్న పిహెచ్ సెంటర్కి బుద్ధి వస్తుంది. మళ్ళీ 13వ ఓపెన్ చేస్తున్నాం దుమ్ములపేట నుంచి పర్లాపేట వెళ్ళడం కష్టంగా ఉంది. అక్కడ హైలీ థిక్లీ పాపులేషన్ తెలిసి రేపు 6వ తారీఖు దుమ్ములపేటలో కూడా పిహెచ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. ఇది 13వది అనమాట. ఇది చిత్తశుద్ధి. నువ్వు డెవలప్మెంట్ నుంచి మాట్లాడుతున్నావు కదా, ఆరోగ్యం గురించి పట్టించుకున్న ప్రభుత్వం మాది. చెప్పుకుంటూ పోతే గంట చెప్పగలను సార్ మా అభివృద్ధి గురించి. ఓకే సార్.